వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. ఈ రోజు మనము టాటా మోటార్స్ గురించి మాట్లాడుకుందాము. మనం చూస్తూ ఉంటే కొన్ని నెలల క్రితము టాటా మోటార్స్ బాగా బుల్లిష్గా పర్ఫామ్ చేసింది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే టాటా మోటార్స్లో మనం చాలా ఫాల్ అనేది చూసాము. సో ఈ ఫాల్ ఎందుకు వచ్చింది? దాదాపు మనం చూసుకున్న టాటా మోటార్స్లో మనకు మోర్ దెన్ 25% ఫాల్ అనేది వచ్చింది. 25% అంటే ఒక కంపెనీ ఒకవేళ ₹100 విలువ ఏదైనా ఉంది అంటే దానిలో 25% వెళ్ళిపోయింది. అంటే ఒక 1/4 పార్ట్ అనేది ఆ కంపెనీ వాల్యూ నుంచి మైనస్ అయింది. ఎందుకు ఇలా అయింది అన్నది ఈ వీడియోలో మనం ఫుల్గా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే జస్ట్ టాటా మోటార్సే కాకుండా టోటల్గా ఆటోమొబైల్స్ ఇండెక్స్ ఏదైతే ఉందో నిఫ్టీ ఆటోని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే నిఫ్టీ ఆటోమొబైల్స్ ఇండెక్స్ అంటే ఇందులో ఏంటంటే ఆటోమొబైల్స్ అంటే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ టాటా లాంటివి ఏదైతే ఉంటాయి అన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో టోటల్గా ఒక సెక్టర్ లాగా చూసుకున్నా కానీ బ్రాడర్ పర్స్పెక్టివ్లో నిఫ్టీ ఆటోమోటివ్ ఇండెక్స్ కూడా మనకు మైనస్లో అనేది కనిపించింది. సో ఇక్కడ మనకు ఒక మంచి విషయం ఏంటంటే టాటా మోటార్స్ మైనస్ కాకుండా సెక్టర్ మైనస్లో ఉంది అని టాటా మోటార్స్ కూడా కొంచెం ఎఫెక్ట్ అయినట్టు ఇక్కడ మనం అనుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా టాటా మోటార్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఏదైతే వాళ్ళు రెవెన్యూ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అంటే ప్రతి కంపెనీకి కూడా ఒక టార్గెట్ పెట్టుకుంటారు. ఇది 3 monthsలో మనం ఇలా చేద్దాము, ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఎలా ఉంటాయి, ఇంత రెవెన్యూ మనకు వస్తుంది, ఇంత ప్రాఫిట్ వస్తుంది, ఇంత మనకు ఎంప్లాయీస్ సాలరీస్ ఉంటాయి అని ప్రతి ఒక్కరికి కూడా ఒక టార్గెట్ ఉంటుంది. సో అలాగే టాటా మోటార్స్లో ఒక మేజర్ ఇక్కడ కన్సర్న్ ఏంటంటే డ్రాబ్యాక్ జరిగింది. ఏదైతే వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో ఇంత రెవెన్యూ మనకు వస్తుంది అని అందులో మనం చూసుకుంటే మనకు దాదాపు ఆ ఎక్స్పెక్టేషన్స్ని -26% అంటే ఈ మంత్ ఒక ₹1,00,000 మనం సంపాదిద్దాము అని అనుకున్నారు అంటే దాదాపు ₹26,300 తక్కువ సంపాదించారు ఈజీగా చెప్పాలి అంటే. సో అలాంటి సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే టాటా మోటార్స్కి ఒక మేజర్ డ్రాబ్యాక్ వచ్చినట్టు అనుకోవచ్చు. అందువల్ల కూడా చాలామంది ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యారేమో అని కూడా ఇక్కడ అనుకోవచ్చు మనము. దీంతోపాటు ఇంకొన్ని రీజన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఏంటంటే ఈ 2 రీజన్స్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ బిజినెస్ సైకిలికల్ నేచర్. అంటే టాటా మోటార్స్ నాట్ జస్ట్ పెట్రోల్ వెహికల్స్, ఈవీ వెహికల్స్ కాకుండా వాళ్ళ కమర్షియల్ వెహికల్స్ కూడా ఉన్నాయి. డొమెస్టిక్ కమర్షియల్ వెహికల్స్ కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. కాబట్టి సైకిలికల్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉంటాయో రియల్ ఎస్టేట్లో మనకు సేల్స్ కొన్ని మంత్స్ డౌన్ ఉంటుంది, కొన్ని మంత్స్ మనకు బాగుంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే అలాంటి కమర్షియల్ వెహికల్స్ తీసుకొని సిమెంట్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇదంతా దానికి వాడుతూ ఉంటారు. సో సైకిలికల్ బిజినెస్ ఉండడం వల్ల కూడా కొన్ని మంత్స్లో పర్ఫార్మెన్స్ తగ్గుతుంది, కొన్ని మంత్స్లో పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. సో వేరే ఇండస్ట్రీస్ పైన కమర్షియల్ వెహికల్స్ డిపెండెంట్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు బిజినెస్ పెరిగినప్పుడు ఇండైరెక్ట్గా టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్కి కూడా బిజినెస్ పెరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా దాన్ని కూడా ఇక్కడ మనం గమనిస్తూ మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మాట్లాడుకుంటే ఏంటంటే టాటా మోటార్స్లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అందులో కూడా రీసెంట్గా కొద్ది మార్పులు వచ్చాయి. ఆల్మోస్ట్ 3% ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ షేర్ హోల్డింగ్ తగ్గి FIIs అండ్ DIS ఫారిన్ ఇన్వెస్టర్స్ అండ్ మన డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ షేర్ హోల్డింగ్ కాస్త పెరిగింది అనమాట. సో అది కూడా ఇక్కడ మనం గమనించుకోవాలి. దానివల్ల కూడా కొద్దిగా చేంజెస్ రావచ్చు కంపెనీ స్ట్రక్చర్లో, కంపెనీ షేర్ ప్రైస్లో. అండ్ హెవీ కాంపిటీషన్ ఫర్ జేఎల్ఆర్ అంటే జాగ్వార్ ల్యాండ్ రోవర్ కూడా టాటాది అని మనకు అందరికీ తెలిసిందే. సో జాగ్వార్ ల్యాండ్ రోవర్కి ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే హెవీ కాంపిటీషన్ ఉంది బిజినెస్లో. ఎందుకంటే ఈ లగ్జరీ సెగ్మెంట్లో ఏంటంటే చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి, ఇంకా వేరే స్ట్రాంగ్ కాంపిటీటర్స్ ఉన్నారు వీళ్ళు. మీకు తెలిసిందే మర్సిడీస్ కావచ్చు, BMW కావచ్చు, వోల్వో కావచ్చు, ఇలాంటి కాంపిటీటర్స్ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళ ఏదైతే జాగ్వార్ ల్యాండ్ రోవర్ సెగ్మెంట్ ఉందో వాళ్ళకి హెవీ బిజినెస్ కాంపిటీషన్ ఉంది. దాంతోపాటు ఈ జాగ్వార్ ల్యాండ్ రోవర్ని మెయింటైన్ చేయాలి అంటే జస్ట్ మన టాటా మోటార్స్ని మెయింటైన్ చేసినంత ఈజీ కాదు. అంటే టాటా మోటార్స్ ఏదైతే మనం కార్స్ చూస్తున్నామో దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే దీన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కాస్ట్లీ అఫేర్ ఇది. ఆ కార్స్ నాట్ జస్ట్ కార్స్ కాస్ట్లీ, దాన్ని ప్రొడక్షన్ చేయాలి అంటే కూడా చాలా కాస్ట్లీ అఫేర్. దానివల్ల కూడా ఒక మేజర్ ఇంపాక్ట్ టాటా మోటార్స్ పైన పడింది అని ఇక్కడ మనం అనుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా చాలా కారణాలు ఉంటాయి, కానీ మెయిన్ రీజన్స్ టాటా మోటార్స్ గురించి ఇవాళ మాట్లాడుకున్నవి. దీంతోపాటు ఈ టాటా మోటార్స్ని కొనండి, అమ్మండి అటువంటి రికమెండేషన్స్ కాదు, జస్ట్ ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియో మనం చేస్తున్నాము. ఒకవేళ మీరు టాటా మోటార్స్ హోల్డ్ చేస్తున్నారు అంటే కింద కామెంట్స్లో తెలియజేయండి ఏ ప్రైస్లో తీసుకున్నారు. అండ్ దాంతోపాటు ప్రస్తుతానికి ఒకవేళ టాటా మోటార్స్ మీరు అమ్మేస్తున్నారు అంటే అది కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి. ఎందుకు అలాగా, నెక్స్ట్ ఫ్యూచర్ టాటా మోటార్స్కి ఎలా ఉండబోతుంది దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో కూడా కింద తెలియజేయండి. అండ్ మన వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.